చంపాలంట. CPU కోడ్ లాంగ్వేజ్. చింటూ, ఉదయ్, ప్రీతి, శేఖర్ భాషని ఇరికిచ్చాలి. ఈ 4 చేస్తే నీకు హార్డ్ డిస్క్ ఇవి ఇస్తానని చెప్పి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. నేను ఎలా చేస్తాను, నాకు ఇస్తానని చెప్పి నువ్వు తీసుకొచ్చావు, నువ్వు ఇచ్చేంత వరకు నేను ఇల్లు కదలను, ఇంట్లోనే ఉంటానని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ బయటకు వెళ్ళి అంతా వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయి బాబు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు. ఇస్తానని, ఇచ్చిద్దని, నువ్వు ఇస్తేనే నేను వెళ్తానని. ఇది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఇవంతా చేసి కేసు పెట్టి ఇట్లా చేసింది. ఇప్పుడు ఎన్ని ఎవిడెన్స్ వాడి దగ్గర ఉన్నాయని తెలిసిందమ్మా. తెలిసినాక ఇదంతా ట్రాప్ ప్రకారమే మొత్తం అమ్మాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అందరూ చేశారు. వాళ్ళ జీవితాలు బాగుండాలా, ఎదటోడు నాశనం అయిపోవాలని వాడింది. ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల కూడా అమ్మాయిలు ఏదైనా చనిపోతే అమ్మాయిలు చనిపోయినా, మేము ఈ బాధలు తట్టుకోలేక చనిపోయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంటే ఇక్కడ ఎవరి నుంచి లీక్ అవుతున్నాయి కూడా తెలియట్లేదు. పోలీసుల నుంచా లేకపోతే ఈ అమ్మాయి లీక్ చేస్తుందా? పోలీసులు ఎందుకు ఇస్తారు అసలు? పోలీసులే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలే. నా అడ్డా అని చెప్తుంది కదమ్మా, నర్సింగ్ స్టేషనే నా అడ్డా. అది ఎవరి మీద కేసు పెట్టినా తీసుకుంటారు. ఆ అమ్మాయి మీద కేసు పెట్టిందేమో ఎవరు కూడా. గతంలో మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి మీద కేసు పెట్టింది. ఏది మస్తాన్ సాయికి నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది, ఈ అమ్మాయి వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసింది, కుటుంబానికి కూడా పంపించిందని చెప్పింది. మర్చిపోయా, మా అబ్బాయి ఫోన్ ఇంకా ఆన్ లోనే ఉంది ఇప్పుడు. నిన్న కాదు మొన్న కూడా వాళ్ళకి ఫోన్లు వేరే పోలీస్ కస్టడీలో ఉంది కదా. వాళ్ళకి ఫోన్లు చేయటం, వీళ్ళకి ఫోన్. అంటే పోలీస్ కస్టడీలో లేదా మొబైల్? పోలీస్ కస్టడీలో ఉన్న ఫోన్ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది అనేది అది దేవుడికి తెలియాలి. కాల్ ఫార్వర్డింగ్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, అది అవేందో మనకు తెలియదు. ఆన్లైన్ మొన్న ఉందమ్మా, నిన్న కాకుండా మొన్న అయితే ఫోన్ ఫోన్లు కూడా వెళ్ళినాయి. ఆ నెంబర్ నుంచి ఫోన్లు కూడా వెళ్ళినాయి బయట వాళ్ళకి. మరి మీరు చెప్పాలి ప్రజలకు కూడా, మస్తాన్ నంబర్ కి ఎవరికి కాల్ చేయొద్దని మీరు చెప్పాలి. అడుగుతున్నారు ఇదేంది స్నాప్చాట్ ఆన్ లో ఉంది సాయి ఫోన్ అని. సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేసిందని మీరు మీ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి. మస్తాన్ సాయి నంబర్ ఎవరికి చేయొద్దు అని చెప్పి మీరే చెప్పుకోవాలి. అది ఇప్పుడే చెప్తున్నాను, మీ త్రూగా చెప్తున్నాను. అది వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. గతంలో రాజ్ తరుణ్ మొబైల్ కూడా ఇలానే జరిగిందని అతను చెప్పాడు. రాజ్ తరుణ్ మొబైల్ కూడా ఇలానే తన దగ్గర ఉంచుకొని అన్ని ఎవరు రాజ్ తరుణ్ చేసినా అమ్మాయికి వెళ్ళింది కాల్. ఇప్పుడు మస్తాన్ సాయికి చేసిన కాల్ ప్రతిది మస్తాన్ సాయికి ఏదైనా వాట్సాప్ చేసినా అమ్మాయి తప్పు కాదా? ఫోన్లు ఒకళ్ళు ఇచ్చేయటం తప్పు కాదా? నేరం కాదా? నేరమా కాదా? మరి అది దానికి యాక్షన్ తీసుకోరే. మరో విషయం అండి, నేను సూటిగా ఒకటి అడుగుతాను. మస్తాన్ సాయి నిజంగానే అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడా? అమ్మాయిలందరినీ కూడా ఇబ్బందులు పెట్టాడా? ఆయన ఒక కామంతో రగిలిపోతుంటాడని ఇటువంటివంతా బయటకు వస్తుంది. చెప్పడానికి కూడా జుగుప్సాకరంగా అనిపించవచ్చు. అన్నప్పుడు కన్న తల్లిదండ్రులుగా మాకెంత బాధ ఉంటదమ్మా. అంటే ఈ ఒక్క అమ్మాయి కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. నేను ఒక ఇద్దరు ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే దాంట్లో కేవలం 3 అమ్మాయిలు ఉన్నారని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు. ఇవంతా కూడా కన్సెంట్ తోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం జరిగింది. మస్తాన్ అసలు ఎప్పుడు మమ్మల్ని ఏడ్పించలేడు. లావణ్యనే మా వీడియోలు మా హస్బెండ్లకు కానీ, అంటే గతంలో బాయ్ ఫ్రెండ్ కాబట్టి హస్బెండ్కి పంపించడం కానీ, మా ఫాదర్కి పంపించడం కానీ వీళ్ళు ఇది చెప్తున్నారు. కానీ అమ్మాయిలు కూడా బయటకు వచ్చి లావణ్య పైన కేసు పెట్టట్లేదు. ఇంకా భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా వాళ్ళని బెదిరిస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళని బెదిరిస్తుందమ్మా. ఇంకా ఇంకేం చేస్తుంది మరి? కేసులకు న్యాయం జరగట్లేదు. పెట్టిన కేసుని ఉదయ్ పెట్టాడు, ఆస్ట్రేలియా అమ్మాయి పెట్టింది, ఇంకొక అమ్మాయి పెట్టింది. వీళ్ళ ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు కదా. స్టేషన్ దాని హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు న్యాయం ఎలా జరిగింది? కరెక్టే కదా. ఇప్పుడు ఈ 35 ఏళ్ళ నుండి మస్తాన్ సాయి ఇలాంటోడు చెడ్డోడని ఈ సంవత్సరం చెప్తున్నారు తప్పితే ఈ 30 ఏళ్ళలో ఒక్కరంటే అతని స్నేహితులు కానీ, అతని పరిచయం ఉన్న వాళ్ళు కానీ, ఆ గుంటూరులో కానీ ఎక్కడైనా ఇతను తప్పుడోడు, ఇతను దుర్మార్గుడు, ఇతను దుష్టుడు, ఈ కుర్రోడు ఇలాంటి వాడు అని ఎప్పుడు. ఇప్పుడు పెట్టినా వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు పెట్టినా పెట్టించిద్ది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ఇప్పుడు మా వాయిస్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నా వాయిస్ కూడా ఏదో చెప్పిద్ది అనమాట. నా వాయిస్ కూడా ఏదో చెప్పి ఎక్కడో ఇరికిచ్చిద్ది. చూస్తుండండి మీరు. ఏయో చేస్తుంది తనకి ఇంకా అదే పని. ఇప్పుడు దాకా నా వాయిస్ మాట్లాడాను, కొడుకుతో మాట్లాడాను, అది కూడా ఇంతవరకు ఆ గుంటూరు స్టేషన్కి వెళ్ళి నేను ఇంప్లుయెన్స్ ఉపయోగించేవాడిని అయితే వెళ్ళి పోలీసు SCIకి నాకు ఎందుకు అయిద్దమ్మా గొడవ? మళ్ళీ మొన్న అది కూడా చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్న అంట మమ్మల్ని ఆమెను చంపేస్తామన్నారంట. అసలు ఇంకా నోటికి ఏదొస్తే అది చెప్పేసేయటమే. ఆమెకి ఎంతమంది విరోధులు ఉన్నారు, ఎవరేం చేసినా ఇప్పుడు రేపు మా పేర్లు చెప్పిద్ది అనమాట.
ఇప్పుడు మీకేమైనా కూడా ఆమెకే అని అంటారు కదా. అంటారు కానీ మాకు అదేమంటారు అప్పుడు ఆమె చెప్పిందే నమ్ముతున్నారు ప్రెస్ అదంతా. అది ఇప్పుడు ఎట్లా నిజం రాస్తున్నారు వాళ్ళు? అనేది తెలుసుకోవాలి కదమ్మా. నిజం తెలుసుకోండి అమ్మా, మీరు తెలుసుకొని నిజం చేయండి. తెలుసుకొని వేస్తే రేపు ఏదైనా అది కరెక్ట్. జరిగితే దానికి పోనీ బాధ్యులు ఎవరు? ఇప్పుడు మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని నేను విన్నాను, అవును, నిజమేనా? వస్తున్నాయి బెదిరింపు కాల్స్. అంటే అదే మా పేర్లు చెప్పొద్దు అని, మా పేర్లు చెప్పొద్దు. ఎవరైతే పెద్దవాళ్ళ హస్తం దీంట్లో ఉందో వాళ్ళ పేరు పేర్లు చెప్పొద్దు ఎవరికి అని చెప్పొద్దంట. అంటే ఒకళ్ళు నాశనం అయిపోయినా పర్వాలా, వాళ్ళు మాత్రం బాగుండాలి. ఏం చేస్తారంటే ఇంకా ఇరికిస్తారమ్మా, ఇంకా నార్కోటిక్స్ కేసులు అంటారు, పెట్టి ఇంకా అదంటారు ఇదంటారు. ఇంకా అసలు వాటిని బయటికి అప్పుడు రానివ్వరు. కేసులు వేస్తానంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్లాన్ కూడా అదే. ఇప్పుడు అంతా అందరిని ఇరికిచ్చేసేయాలంట, జనాలందరినీ. ఇప్పుడు సాయితో పాటు ఉన్న వేరే వాళ్ళని అందరిని ఇరికిచ్చేయాలంట. ఇరికిచ్చేసి ఆమె రాస్తారని వెళ్ళి అమ్మేసుకొని ఆ డబ్బులు క్యాష్ చేసుకొని విదేశాలకు వెళ్ళిపోవాలంట, అక్కడ సెటిల్ అవుతుందంట. ఆమె ప్లాన్ అంట అది. రాస్తారు ఆల్రెడీ చెప్పారు, ఒక చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను, న్యాయ పోరాటం నేను చేస్తానని. ఆమె ఎంత ఇల్లు అమ్ముకుందాం అనుకుని అతను న్యాయ పోరాటం చేస్తా అని చెప్తున్నాడు. మరి రాస్తారు వీళ్ళందరూ బయటికి రావాలి కదమ్మా, వాడి మీద ఒక్కడి రాజ్ మీద తరుణ్ వదిలేసి తెలుసమ్మా, వెళ్ళిపోయారు. వాస్తవాలు తెలుసు. రాజ్ తరుణ్కి ఏంటనేది తెలుసు. సాయి ఎలాంటి వాడో కూడా తెలుసు. సాయిని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందో కూడా రాజ్ తరుణ్ అన్నీ తెలుసు. అన్ని తెలుసు. తను రాజ్ పడ్డాడమ్మా, అన్నేళ్ల ఇప్పుడు నుంచి రాజ్ తరుణ్ రాజ్ పడి. తరుణ్ గురించి మేము ఎంత బాధపడుతున్నామో సాయి గురించి రాజ్ తరుణ్ కూడా అంతే బాధపడతాడు. బాధపడతాడు కానీ బయటికి రాలేదు. బయటికి వస్తే రాలేము. జీవితాలు అతని ఇప్పుడు సాయి ఇరికించుకున్నట్టు రాజ్ తరుణ్ ఇరికించుకుంది. ఏ వేరే girlfriends ఓ ఏవో ఇంకా ఉంటాయి. సినిమా యాక్టర్లు కొంతమంది ఇరికించుకొని తన అందరు ఇంట్లో అంటే గతంలో అనింది రాజ్ తరుణ్ కి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్స్ లో ఆడియో కాల్స్ కూడా నేను బయట పెడతాను, బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, ఒకవేళ అందుకే నువ్వు మళ్ళీ బయటికి మీడియాకు వస్తే రావట్లేదమ్మా. నేను చెప్తాను అందుకే అన్నారు. ఎవరినైనా ఇలా బయటికి బ్లాక్ మెయిల్ అందరినీ. చేయడమేనమ్మా మూతి. ఎవరైనా ఇప్పుడు మీడియా వాళ్ళైనా తనకి హెల్ప్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళవి కూడా ఏయో మంచిగా పెట్టుకొని చెడు ఉంటుంది. ఏదో అంటే తెలుసు. మీడియాని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందంట. చేస్తుందమ్మా, కన్ఫామ్ గా చేస్తుంది. అవి సాయి బయటకు వస్తే కోర్టులో చెప్తాడు, బయట ఎక్కడ ఇవ్వడు. మీరెవరు బాధపడమాకండి, మేము పడ్డట్టు మీడియా వాళ్ళని అందరినీ చెప్తున్నా, మీ ఎవరు ఈ బయటికి రానివ్వడు. వాడేదో పడ్డాడు కానీ, కాకపోతే కోర్టులో మాత్రం చెప్తాడు, తప్పకుండా చెప్తాడు. అది మీకు ఇంత జరిగినా కూడా మీరు ఆలోచిస్తున్నారు వేరే వాళ్ళ వద్దమ్మా, గురించి. ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాధపడతారు. తెలుసో తెలియకో మనిషి అన్నాక దుష్ట సావాసం నిద్రలో చేస్తాడు. లేవమ్మా, నిద్రలో దుష్ట లేవు. సావాసం చేస్తాడమ్మా. చేసినప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పాలని నాకే దడగా ఉంది. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఎవరైనా సరే అందరూ మంచోళ్లే ఉండరమ్మా, ఎవరో దుష్ట సావాసం చేస్తాడు. ఆ సావాసం వల్ల కొంచెం తప్పుడు దారి పడతారు. పట్టినాక తన తప్పు తను తెలుసుకుంటారు. తెలుసుకున్నాక అప్పుడున్న ఫోటోలు అప్పుడున్న వీడియోలనే బ్లాక్మెయిల్ చేస్తా ఆ అమ్మాయి అలా చేస్తుంది అందరినీ. ఇప్పుడు ఎవరైనా మీడియా పర్సన్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎవరి బయటకు అయితే రానివ్వడు, నాకు తెలిసి చెప్పడు, కోర్టులో చెప్తాడు. కానీ ఇలా మీడియాలలోకి పెట్టేసేయడు చేయడు ఏమి. వాళ్ళని బజార్ పాలు చేయటం, బజార్ పాలు చేయడు. ఇప్పుడు మేము ఎలా ఆలోచన. బజార్ పాలు చేసేసాడు మమ్మల్ని. ఈ కేసు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు పెట్టక ముందు లావణ్య, దానికి ముందు ఏమైనా మీతో మాట్లాడిందా? ఎప్పుడైతే గుంటూరు Recent గా మాట్లాడింది కదా. ఏం చెప్పింది మీతో? ఏం మాట్లాడింది? అదే మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు ఇట్లాగా అని. మీరేమన్నా- మా ఇంటికి వచ్చి మా ఫోన్లు మా హార్డ్ డిస్క్లు ఎందుకు తీసుకెళ్ళావని